ఈ నెల మే 1న రిలీజ్ అయినటువంటి హిట్ 3 ది థర్డ్ కేస్ అనేటువంటి సినిమా గురించిన రివ్యూ అండ్ మై వ్యూని ఈ రోజున మనం తెలుసుకుందాం. ఈ సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ సినిమాకి హిట్ 1 హిట్ 2 సినిమాకి వచ్చినటువంటి ఫ్రాంచైజ్గా మూడో భాగంగా వచ్చింది. మొదటి భాగంలో మీ అందరికీ తెలుసు విశ్వక్షేన్ హీరోగా యాక్ట్ చేశాడు. రెండవ సినిమాలో అడవి శేష్ హీరోగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు మూడవ సినిమా నాని హీరోగా యాక్ట్ చేశాడు. నాని శ్రీనిధి శెట్టి, శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. ఈ సినిమాలో ముఖ్యంగా అన్ని సినిమాల్లో ఉన్నట్టుగానే ఒక హత్య రాజకీయం, దాని చుట్టూ ఆ హత్య చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దాటిని ఎలా హీరో ఛేదించాడనే విషయాలే దీనిలో ఉంటాయి. ఈ డార్క్ ఫిలిమ్స్లో పర్టికులర్గా ఈ డార్క్ షేడ్స్ ఉన్నటువంటి ఫిలిమ్స్లో ఉండేటటువంటి ఎటువంటి స్క్రీన్ ప్లే ఉండాలో ఆ స్క్రీన్ ప్లే కూడా ఇలాగే ఉంది. అయితే నటీనటుల పెర్ఫార్మెన్స్ కానీ, తర్వాత దర్శకుడి యొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ ఈ పర్టికులర్గా ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన అంశం. దర్శకుడు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కానీ, డీటెయిల్గా రాసుకున్న క్రమం కానీ మనం ఈ సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్తున్నట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమాల్లో, అంటే దాదాపుగా ఒక వారం 10 రోజులు రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ సినిమాగా నిలిచి మళ్ళీ థియేటర్ని కళకళలాడిస్తూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఈవెన్ దో దీనిలో హింస అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలో కూడా నాకు జనరల్గా నచ్చని 1-2 అంశాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా ఎలాగుంది, దీని కథ ఏంటి, దాని కమామిషి ఏంటి అనే విషయాన్ని ఒకసారి అలా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హీరోనే మర్డర్స్ చేస్తూ ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. విచిత్రంగా మర్డర్లు చేస్తూ ఉంటాడు. ఆ మర్డర్లు చేసే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటుంది. కట్ చేస్తే ఆయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. ఎందుకు ఈయన ఇట్లా మర్డర్లు చేస్తున్నాడు ఏమిటి అనే విషయాన్ని చెప్పి, ఈ మర్డర్లన్నిటికీ కూడా సిటీలో దేశంలో జరుగుతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా విచిత్రంగా జరుగుతున్నాయి. చివరికి సినిమా అయ్యేసరికి ఇదంతా పెద్ద వరల్డ్ గ్యాంగ్ అని కూడా తెలుస్తుంది. అత్యంత క్రూరంగా జరుగుతున్నాయి ఈ మర్డర్లకి వెనక ఉన్నటువంటి మోటివ్ ఏమిటి అని తెలుసుకుని దాన్ని ఛేదించడమే ఈ సినిమా కథగా ఉంది. సో సినిమా స్టార్టింగ్లోనే హీరో మర్డర్లు చేయటం అనేది దీనిలో విచిత్రంగా ఓపెనింగ్ చేశారు. కానీ చేసిన మర్డర్లు కూడా చాలా కురియల్గా, పర్టికులర్గా చెప్పుకోవాలంటే కొన్ని సందర్భాల్లో జుగుత్సాకరంగా కూడా అనిపించేటట్టుగా పిక్చరైజేషన్ చేశారు ఇది. సో ముందే వాళ్ళు ప్రచారంలో చెప్పినట్టుగా పిల్లలు చూడటానికి రావద్దని కూడా చెప్పారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, అది వేరే సంగతి. అయినప్పటికీ పెద్దలతో కొంతమంది పిల్లలు వెళ్ళటం నేను కూడా చూశాను. మరి ఒప్పుకుంటున్నారో ఏం చేస్తున్నారో మరి. జనరల్గా మన సినిమాల్లో సర్టిఫికేట్లు చూసి సినిమాల్లోకి పిల్లల్ని పంపించడం కానీ ఎలా చేయటం కానీ జనరల్గా జరగదు. కాబట్టి ఇక్కడ కూడా అట్లా నడిచిపోతూ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా కొంచెం డిస్టర్బ్డ్ మైండ్ ఉన్నవాళ్ళు చూస్తే ఈ సినిమాని కొంచెం డిస్టర్బ్ అయ్యేటట్టుగానే అనిపించింది. కథ విషయానికి వచ్చేసరికి చాలా సింపుల్ కథే. మర్డర్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళు విచిత్రంగా. ఆ మర్డర్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, ఒకసారి ఒక వ్యక్తి ఉంటే కొన్ని సినిమాలో దీంట్లో పెద్ద వ్యవస్థే ఉంటుంది. ఆ వ్యవస్థని హీరో ఎట్లా ఛేదించాడు అనేది ఈ సినిమా. సో ప్రస్తుత రోజుల్లో అంటే ఇంటర్నెట్ బాగా పెరిగి చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చి దానిలో రకరకాల సైట్స్, సోషల్ మీడియా వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో, తర్వాత కొత్త గేమ్స్, బ్లూ వేల్ గేమ్స్ అని, లేకపోతే స్క్విడ్ గేమ్ అని, ఇంకేదో కొత్త గేమ్స్ ఆడటం, ఆ గేమ్స్ పిచ్చలో పడి కొంతమంది పైనుంచి దూకేయటం, మర్డర్లు చేయటం, అటెంప్ట్స్ చేయటం, చచ్చిపోవటం, ఇట్లా రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. క్రూయల్టీగా చంపడం కూడా సమాజంలో చూస్తూ ఉన్నాం. అంటే క్రైమ్ రేట్ అనేది, లేదా క్రైమ్ యొక్క పద్ధతులు, చేసే విధానాలు అనేవి ఈ మధ్య కాలంలో ఇదివరకు కొన్న కూడా ఎక్కువగా ఇంకా క్రూయల్గా పెరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో అలాగే దాని వెనకాలంటే మోటివ్స్ కూడా మారుతూ ఉన్నాయి. ఇదివరకు కేవలం డబ్బుల కోసం మరొకటి అయితే, ఇంకా వేరే అవసరాల కోసం ఈ మర్డర్లు జరుగుతున్నాయి. అలాంటి డార్క్ సైడ్ ఉన్నటువంటి కొన్ని వెబ్సైట్లు కానీ, లేదా కొన్ని గ్రూపుల గురించి ఇప్పుడు మన ప్రజలు లేదా ప్రేక్షకులు, పర్టికులర్గా యూత్, తర్వాత గవర్నమెంట్ కానీ మనం కానీ ఆలోచించవలసిన అవసరం ఉందనేటువంటి ఒక ఆలోచన కూడా ఈ సినిమా సబ్జెక్ట్ మనకి ఒక సందేశం ఇస్తుంది. కేవలం మన చుట్టుపక్కల జరిగే రౌడీ గ్యాంగ్స్, మరో దొమ్మిలో కాదు, ఇంటర్నేషనల్గా మనకి తెలియకుండా కుట్రలు కూడా జరుగుతూ ఉంటాయి.
ఆ పర్టికులర్గా ఈ మర్డర్స్ వెనక ఇలాంటి కుట్రల వెనక ఉంటున్న మోటివ్స్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సినిమా తెలియచేస్తుంది. అంటే ఇది కొత్త కోణమే, ఒక వ్యక్తులు చేయటం అనేది ఇదివరకు చాలా కామన్గా ఉండేది. దీనికోసం ఒక వ్యవస్థ నడపటం, దానిలో ఆర్గాన్స్ వేరే దేశానికి పంపించడం, దాని నుంచి ఒక హార్మోన్స్ తీయటం, దాని నుంచి డబ్బులున్న వాళ్ళు వాడటం, ఇలా రకరకాల అంశాలు ఏదైతే దీని వెనకాల ఉన్నటువంటి సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ మొత్తాన్ని లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే నేను సినిమాలో చెప్పేది. అలాగే విలన్కి కావలసినటువంటి మోటివ్స్ కూడా, ఎందుకంటే విలన్ మారాడు అనే విషయం కూడా ఈ సినిమాలో పెద్దగా చర్చించలేదు. ఒకసారి ఆ విశేషాలు ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం. సినిమా చూస్తున్నంతసేపు ఏం జరుగుతుందంటే మర్డర్ల మీద మర్డర్లు అవుతుంది. హీరో ఒక చోటు నుంచి మరో చోటు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా అలాగే జరుగుతుంది. ఆ సిటీకే అనేటువంటి ఒక గ్యాంగ్ నడుపుతుంది. ఇలా ఒక పెద్ద వెబ్సైట్, ఒక మనుషులు ఉన్నారనే విషయం తెలుసుకున్న తర్వాత అది ఏంటంటే ఇది పర్టికులర్గా ఈ నాని కాకుండా వేరే ఎవరు హీరో చేసినా, వేరే ఎవరన్నా ఒక మామూలు హీరో చేసినా ఈ సినిమా అంతగా ఆడేది కాదేమో అనిపిస్తూ ఉంటుంది. రెండోది అతనుకున్న ఫాలోయింగ్ కానీ, అతని యొక్క యాక్టింగ్లో అతనుకున్న గ్రిప్ కానీ, పర్టికులర్గా క్యారెక్టర్ని తీసుకున్న విధానం కానీ సినిమాని నిలబెట్టింది. దీనిలో చాలామంది విమర్శకులు కానీ లేదా సినిమా చూస్తున్నప్పుడు అందరికీ అనిపించిన అభిప్రాయం ఏంటంటే విలన్ని బలంగా చూపించకపోవటం. విలన్ అంటే ఒక్కడే విలన్ కాదు, ఇక్కడ ఈజ్ ఎ గ్రూప్. దీనిలో విలన్ని యొక్క క్రూయాలిటీ కన్నా విలన్ యొక్క మోటివ్ అనేది క్రూయల్గా ఉంది. అందువల్ల ఆ పర్టికులర్ సిస్టము వాళ్ళ యొక్క విధానాలని చూపించడం మీద దర్శకుడు చూపించాడు. కానీ ఒక వ్యక్తిగా ఏదో ఒక సినిమాలో మన పాత సినిమాలో చెప్పినట్టుగా రావణాసురుడో లేదా ఒక ఊళ్ళో ఒక రౌడీనో అతని క్రూయాలిటీనో మీద డిపెండ్ ఏం కాదు. హోల్గా అందరూ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ కూడా క్రూయల్ పీపులే. అంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఒక రూల్ పెట్టారు, ఏంటంటే మినిమం 2 మర్డర్లు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఒక ఐడియాలజీ పంపిస్తూ ఉంటారు. ఇదన్నీ ఆ గేమ్స్ ఇట్లాంటి వాటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి ఇప్పుడు సమాజంలో మామూలుగా రెగ్యులర్గా జరిగేటువంటి మన కళ్ళ ముందు జరిగే క్రైమ్ కన్నా కూడా సైబర్ క్రైమ్స్ కానీ తెలియకుండా చాటుగా డార్క్ సైడ్ జరిగేటువంటి క్రైమ్స్ చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. అలా ఈ క్రైమ్సే కాదు, ఇవాళ రేపు మనం నెట్ ఓపెన్ చేస్తే చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ ద్వారా తర్వాత డబ్బులు పోగొట్టుకుని జనాలు కూడా చనిపోతూ ఉన్నారు. వీటిని ఆపరేట్ చేసేవాళ్ళు కూడా సంఘ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులే. వేరే దేశాల నుంచి ఎక్కడెక్కడో కూర్చుని చేస్తూ ఉన్నారు. వాటి మీద కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. పర్టికులర్గా ఇవాళ ఉన్నటువంటి పిల్లలు కానీ యూత్ కానీ ఇలాంటి దిక్కుమాలిన విషయాల గురించి మనం ఒక కన్నేసి చూసి వాటిని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి ఒక థాట్ను కూడా ఈ సినిమా కలగజేసిందో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ సైడ్ ఆలోచించరు. ఏదో చచ్చిపోతున్నారంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారులే మనకేంట్లే అన్నట్టుగా ఉంటారు. కానీ అలా కాదు బాబు, దీని కింద చాలా నెట్వర్క్స్ ఉంటాయి. ఏదైనా ఉన్నప్పుడు మనం ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సహకరించి మనకి డౌట్గా ఉన్న పర్సన్స్ ఎవరైనా మన ఏరియాలో ఉంటే తప్పకుండా వాళ్ళని చెప్పి పట్టించాలి. అదొక మనకు ఒక బాధ్యతగా కూడా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అందుకనే ఈ సినిమాలో మనకి ఒక వాయిస్ ఓవర్ కూడా పెట్టారు చాగంటి కోటేశ్వరరావు గారితో. కారణం ఏంటంటే ఇలాంటి దుర్మార్గుల్ని నిర్మూలించడం కోసం హీరో బయలుదేరినప్పుడు అతని యొక్క మోటివ్ ఎలా ఉంటుంది? ప్రాణాలకు తెగించడమే. విషయం తెలిస్తే ఏం చేస్తారు? వెంటనే మర్డర్ చేస్తారు. పోతే పోయింది ప్రాణం. కానీ కొంతమంది జనాలను కాపాడాలి, ఇటువంటి దుర్మార్గ పుట్టాలను అంతం చేయాలనేటువంటి హీరో యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. కానీ భయంకరంగా మనుషులు ఉంటారు, చూడటానికి మామూలుగా మన చుట్టూ తిరుగుతున్నట్లే ఉంటారు, కానీ చాలా క్రూయల్ పర్సనాలిటీస్ అన్నమాట. ఒక ఆ లాస్ట్లో వచ్చే ఆ చిన్న పిల్లని చంపడం అనే దానిలో విషయంలో అతను హీరో బ్రేక్ అయిపోతాడు. ఇంకా అక్కడి నుంచి లాస్ట్లో ఫైట్ అంతా కూడా ఒక ఇంట్లో జరుగుతుంది. ఒక పెద్ద మహల్లో పాడుబడిన ఇంట్లో లాగా జరుగుతూ ఉంది. అది చాలా ఫైట్ బాగా తీశారు, కానీ చూడటానికి చాలా దుర్భరంగా, అంత బ్లడ్ని చూడటానికి మనం డబ్బులు పెట్టి కొనుక్కొని మనం వెళ్తున్నామంటే, ఎంతమంది జనం వెళ్తున్నారంటే సాధారణ ప్రేక్షకుల్లో కూడా క్రూయల్టీ అనేది అంత పెరిగింది. హింసని చూడటానికి జనాలు ఎంత ఆనందిస్తున్నారు. హింసను చూసి ఆనందించడం కూడా ఒక రకమైనటువంటి దుర్మార్గమైన లక్షణం మనుషుల్లో పెరుగుతుంది. ఇలాంటి లక్షణం మనుషుల్లో పెరగడానికి, మనలో పెరగడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు మీరు వద్దనకుండా వచ్చే నెగిటివ్ కంటెంట్ ఏదైతే ఉందో, నెట్లో వచ్చే కంటెంట్, దాన్ని మైండ్లోకి తీసుకోవటం, పాజిటివ్గా ఆలోచించడానికి కావలసినటువంటి సమయం లేకపోవటం, లేదా మనకు సందర్భం ఉన్నా అవసరం ఉన్నా లేకపోయినా సరే పనికిమాలిన చెత్తంతా చూసి మన మైండ్లోకి తీసుకోవటం. ముఖ్యంగా
పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇళ్లలో అటువంటి వాతావరణం లేకపోవడం, ఎవరికి వాళ్ళు బిజీగా ఉండి వాతావరణం బిజీగా ఉండటం, అబ్జర్వేషన్ సరిగ్గా లేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి క్రైమ్ పెరగటానికి కారణమవుతాయి. ఇలాంటి క్రైమ్లో మన పిల్లలు ఇరుక్కోవడానికి కూడా కారణమవుతాయి. వాటి నుంచి మనం రక్షించుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది. సినిమా స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదట మనం అభినందించాల్సింది డైరెక్టర్ని, డైరెక్టర్ ఆయనే. కథని కాన్సెప్టు మర్డర్లు అనేటువంటి కామన్ పాయింట్ అయినప్పటికీ కూడా జనరల్గా వచ్చే కాన్సెప్ట్ కాదు, ఒక కొత్త కాన్సెప్ట్ని కొంచెం వైడ్ రేంజ్లో చెప్పాలనుకుంటాడు. అంటే నేషనల్ లెవెల్లో, తర్వాత మనం అనుకుంటున్నాం కదా సినిమా అంటే ఇప్పుడు మన తెలుగులోనే కాదు మొత్తం ఇండియా అంతా కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్నప్పుడు కాన్సెప్ట్ కూడా అట్లా కొంచెం విస్తరించి రాసుకోవడానికి కావలసినటువంటి సమాచారం మన దగ్గర ఉండాలి. సో దాని గురించి రీసెర్చ్ చేసి చాలా రీసెర్చ్ చేశాడు. అంటే దీనిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేవా అలానే అడగకుండా ఉంటాయి, సినిమాలో ప్రతి సినిమాలో ఉండేట్టుగా దీనిలోనే ఉంటాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉంది, ఆ హీరో గురించి తెలుసుకుని తన అక్క మీద జరిగినటువంటి ఏదైతే దుర్మార్గం ఉందో అక్కడ హీరో స్పందించిన విధానం చూసి అమ్మాయి ప్రేమలో పడుతుందని చెప్తుంది అమ్మాయి ఫ్లాష్ బ్యాక్లో. సో తర్వాత నెట్లో కొడితే పలానా ఆఫీసర్ అనే విషయం తెలుస్తుంది. సో ఇలాంటి కామన్ ఇన్ఫర్మేషన్ అవతల ఉన్న సైట్ వాళ్ళు చూడరా, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది చూడరా. ఇలా చాలా సింపుల్ థింగ్ అని కొన్ని యాక్షన్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనం కొంతమంది పోనీ వాళ్ళు ఏమైనా వేరే దేశస్తులా అంటే వేరే దేశస్తులైనా కనుక్కుంటున్నారు, దుర్మార్గులే ఉంటారు ఎక్కడెక్కడ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు కూడా. మనకి పల్లెటూరులో జరుగుతున్న విషయాలు కూడా ఇక్కడే ఉండి లోకల్గా కూడా ఆపరేట్ చేస్తారు, అక్కడి నుంచి కూడా ఉండి. అలాంటి సమాచార వ్యవస్థ ఇప్పుడు ఉన్నప్పుడు ఇంత చిన్న విషయాన్ని దర్శకుని మర్చిపోయాడంటే రైటింగ్లో పడిపోయాడు. అలాగా ఆ సబ్జెక్ట్ మీద ఉన్న మోజు అనమాట. అదే చెప్తాను, మన సబ్జెక్ట్ని మనం చాలా ఎక్కువగా ప్రేమించేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న లోపాలు మనకి కనపడవు, ఎవరన్నా చెప్పేదాకా అర్థం కావన్నమాట. అలాగే సినిమాలో నాకు నచ్చని మరో అంశం ఏంటంటే విపరీతమైన హింస, మర్డర్లు జరుగుతాయి. ఇదివరకు ఇంగ్లీష్లో కూడా చాలా సినిమాలు చేస్తా అని ఇంకేవో చాలా రాత్రిపూట ఎవరో ఒక వ్యక్తులు ఇచ్చి మర్డర్లు చేయటం, అవన్నీ సీరియల్ కిల్లర్ మర్డర్లు చాలా సినిమాలు చూసాం. అంతకన్నా ఇక్కడ భయంకరంగా బ్లడ్ అనేది ఎక్కువగా బాగా సినిమా అంతా కూడా ఆక్రమించుకుని చూడటానికి కొంచెం జిగుత్సాకరంగా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రిలీఫ్గా హీరోయిన్లో ఒక రొమాన్స్ సీన్స్, ఆ సీన్ కొంచెం మెచ్యూర్డ్గా డిప్లొమాటిక్గా రాశారు. కొంతమంది అయితే విమర్శకులు అన్నారు ఆ సినిమా పళ్ళ కింద ఆళ్ళలాగా పడ్డాయి సార్, అట్లా కొంచెం ఇబ్బంది పెట్టాను. అలా ఏం లేదు, ఆ సినిమాకి అది కూడా లేకపోతే మనం చూడలేం. ఇంకేముంది, నరకటమే, కనపడితే నరకటం, లేదా ఎట్టా చంపాడు ఎట్టా కోసాడు కష్టం తెలవడం, మెడకాయ కింద పెట్టడం, లేదా చెయ్యి నిలబెట్టి కరెక్ట్గా కోత మిషన్లో కట్ చేసేయటం, ఇట్లాంటి మర్డర్లు కోట్లాడు గుద్దులాట్లు ఇవే. ఇంకా అంటే యాక్షన్ని ఇంకా ఎంత వైలెంట్గా చూపించాలి అనేటువంటి ఆ వైలెన్స్ అనేది జనాలకి బాగా పడుతుంది. వాళ్ళు పర్టికులర్గా రెండు అంశాలు బాగా జనాలకి తొందరగా పడతాయి. ఒకటేమో శృంగారం, రెండోది వైలెన్స్ లేదా భీభత్సం, ఇలాంటివి అనిపిస్తాయి. అంటే అలా పక్క చూసేవాడు కన్ను అలా పెట్టేట్టుగా చేసేటువంటి రెండు అంశాలు, దీంతో జనాల్ని అట్రాక్ట్ చేయటం చాలా ఈజీ. అలాంటి దారినే దర్శకుడు ఎంచుకున్నాడని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా హింస అంత బ్లడ్ని సినిమాలో అంత చూపించక్కర్లేదు. ఆ బ్లడ్ కంటెంట్ని తగ్గించుకొని దానిలో ఆ ఇన్వెస్టిగేటివ్ చేసేటటువంటి విధానంలో ఇతని తెలివితేటలు ఎప్పుడైతే బయటపడతాయో, అంటే అతను వేసినప్పుడు ఛాలెంజ్లోంచి లాజికల్గా ఇతను ఎట్లా తీసుకొచ్చాడు ఒక్కొక్కటి, అంటే ఈ పరిష్కరించిన కేసులో లేవా అంటే కాదు, ఇంకా కొద్దిగా ఆలోచిస్తే బెటర్గా ఆలోచిస్తే ఇంకా చాలా బాగుండేదేమో సినిమా అనిపిస్తూ ఉంటుంది. నాకు ముఖ్యంగా మరొకటి ఏమనిపించిందంటే విలన్ని బాగా అద్భుతంగా చూపించాలంటే విలన్ గ్రూప్లో అందరూ విలన్సే కదా. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ విలన్ నెంబర్ 1, 2 అయితే 100 అంటే 100 వాడు కూడా విలనే, భయంకరమైన. వీడు ఫస్ట్ అంటే ఒక గ్రూప్ని హ్యాండిల్ చేసే ఒక లీడర్. ఆ లీడర్ దీనిలోకి ఎందుకు వచ్చాడు ఇట్లాగా, వాడి ఈ సైకో మెంటాలిటీ వాడికి ఎట్లా డెవలప్ అయింది, వాడి బ్యాక్డ్రాప్ చిన్నగా, అంటే ఏదైనా ఒక ఫ్యామిలీనో లేకపోతే ఏదో వాడు ఎందుకు ఇట్లాంటి మార్గంలోకి వచ్చాడు అనేది చిన్నగా కనుక చూపించి ఇట్లాంటి క్రూయలిటీకి వస్తున్నారంటే జనాలకు కొంచెం అలర్ట్ అవడానికి, ఓహో ఇలాంటివి చేస్తే ఇలాంటివి ఏమైనా వస్తారేమో అన్న ఆలోచన రగిల్చడానికి ఈ కంటెంట్ ఉపయోగపడేదేమో. అలాంటి దృష్టితో ఆలోచించకుండా ఆ గ్రూప్ని అవాయిడ్ చేయడం అనే పాయింట్లోనే దర్శకుడు వెళ్ళాడు. ఏదేమైనప్పటికీ కూడా ఒక హింసని ప్రేమించే వాళ్ళకి, హింసని చూద్దాం అనుకునే వాళ్ళకి, లేదా ఇలాంటి మర్డర్ మిస్టరీల్ని చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా. మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఈ సినిమా చూసినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే
సినిమా ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని నుంచి ప్రాపర్గా రీసెర్చ్ చేసుకోవటం, ఏ ఏ అంశాలని మనం తీసుకుని ఎక్కువగా చూపించాలి, ఏ హీరో మీద మనం పండుతుంది అనే విషయాన్ని మనం ఈ సినిమా నుంచి నేర్చుకోవచ్చు. పర్టికులర్గా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కానీ, ఈ కాన్సెప్ట్ దాని బ్యాక్డ్రాప్ని ఓపెన్ చేసే విధానం కానీ దర్శకుడు ఎంచుకున్నటువంటి ఒక కొత్త విధానం. కాన్సెప్ట్ కొత్తది, సో దాని నుంచి రీసెర్చ్ కూడా చేశాడు. తర్వాత దానిలో చాలా డీటెయిల్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. రకరకాల రాష్ట్రాల్లో రకరకాల జరిగేటువంటి ఆఫీసర్లతో ఇంటరాక్షను దానిలో చేయటం, క్రైమ్ ఇన్వెస్టిగేషను ప్రాసెస్ విధానం ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయకపోతే, తెలుసుకోకపోతే రాయలేం. ఇష్టం వచ్చిన గబక్కన కూర్చుని ఇద్దరు మాట్లాడుకునే విషయం కాదు ఇది. కొంచెం మైండ్ ఉపయోగించి రాయాల్సినటువంటి స్క్రిప్ట్. అలాంటి ప్రయత్నం దర్శకుడు చేశాడు. ఆ రీసెర్చ్ అనేది చాలా ఉపయోగపడింది. కానీ ఒక రచయిత లేదా ఒక దర్శకుడు సినిమా తీసాడంటే అతని యొక్క అభిప్రాయం కానీ అతని యొక్క వ్యూ కానీ అయి ఉంటుంది. మనం చూసి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని అంటాం, కానీ సినిమా రాసేటప్పుడు మనం ఎంతవరకు ఆలోచిస్తాము? సో ఇంత స్పాన్ మనం కొత్త డైరెక్టర్లు కొత్త వాళ్ళు ఆలోచించగలుగుతారా అని ప్రశ్నిస్తున్నప్పుడు కొంచెం ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి దీనికి ఇట్లాంటి సినిమాలు చేయాలంటే కొంత అనుభవం కావాలి, ఆ పర్టికులర్ పాయింట్ మీద రీసెర్చ్ చేసే టీం ఉండాలి, తర్వాత ఓపిక ఉండాలి, తర్వాత రాసుకున్న దాన్ని తర్వాత ఎవరికైనా చెప్తే ఇలాంటివి చెప్తే చూస్తారు లేదా నమ్మేటువంటి ప్రొడ్యూసర్ హీరో కూడా దొరకాలి. అవన్నీ ఈ శైలేష్ కొలను అనేటువంటి డైరెక్టర్కి దొరకటం ఒక అదృష్టం. దాని ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకటం లేదా హీరో దొరకటం అదృష్టం. దాన్ని అతను యూటిలైజ్ చేసుకుని సినిమాకి జనాలే రావటం లేదనేటువంటి ఒక ప్రాబ్లం అని ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వటం, కొనుక్కున్న బయ్యర్లు కూడా హ్యాపీగా ఉండటం, ఒడ్డున పట్టడం. చాలా వరకు రిలీజ్ అయిన చాలా ప్రాంతాల్లో దాదాపుగా 80% పీపుల్ రికవర్ అయ్యారు, కొంచెం లాభాల్లో కూడా వెళ్తున్నారు. ఈ వారం అటు నడిచిందంటే లాభాల బాటలో నడుస్తూ ఉంటుంది. రావటం అనేది సినిమాని అట్రాక్ట్ చేయడానికి కేవలం హింసా మార్గం ఎంచుకున్నాడని బాధేస్తుంది. అదొక్కటే నాకు నచ్చని విషయం. హింసని ప్రోత్సహించద్దు అని చెప్పాల్సిన టైంలో మనం హింసని ప్రోత్సహిస్తున్నామా సినిమాల ద్వారా అన్న ప్రశ్న నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా ఆ సినిమా అది నచ్చితే చూడండి. నేను కూడా చూశాను, కానీ నాకు నచ్చని అంశాలు మీతో పంచుకున్నాను. మీకేం నచ్చినాయో నచ్చనాయో నాకు కూడా తెలియచేయండి. మరొక అంశంతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.